ఇలాంటి సందర్భాల్లో కేసీఆర్ లేని రాజకీయాల్ని, బీఆర్ఎస్ లేని విషయాన్ని చూసుకోవడానికి సిద్ధంగా లేరు ఆ పార్టీ శ్రేణి. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాగలరన్నది ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావ సభలో వరంగల్లో ఇక జనంలో ఉంటానని చెప్పిన కేసీఆర్ నిన్నటి వరకు కూడా బయటికి రాలేదు. ఇప్పుడు మరోసారి వచ్చి ఇదిగో వస్తున్నానంటే నమ్మడానికి పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ మానసికంగా సిద్ధం లేరు. ఏడాది ఏప్రిల్ నెలలో వరంగల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఇలాగే ప్రకటన చేశారు. కానీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగి 8 నెలలు కాస్తున్నా ఫామ్ హౌస్ గడప దాటలేదు. వరంగల్ సభలో కూడా ఆవేశంగా ప్రకటించిన కేసీఆర్ తర్వాత ఐతాపైతలేరు. అదే విషయాన్ని ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకు చేస్తున్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. అయితే ఈ 3 సభలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇప్పటికీ అందరికీ అనుమానమే. కానీ తాను వస్తానని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయమంటారు. కానీ వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదనేది బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇక కేసీఆర్ బయటకు రాకపోతే అసలుకే ఎసరు తప్పదన్న భయం నేతల్లో ఇప్పటికే నెలకొంది.